హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో, ఈరోజు వీడియోలోని మేము టులిప్ ఫామ్‌కి వెళ్ళామనమాట. సో, టులిప్స్ ఉంటాయి కదా! ఫ్లవర్స్ ఆ ఫామ్‌కి. సో, ఇది మేము ఫస్ట్ టైమ్ వెళ్ళాము. చాలా ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాము. బట్ ఫైనల్లీ కుదిరింది వెళ్ళడానికి. ఎందుకంటే ఇంటి నుంచి చాలా దూరం. ఎప్పుడు టికెట్స్ అయిపోవడం అలా అవుతుంది. బట్ ఈసారి అయితే దొరికేసింది. ప్లాన్ చేసామనమాట. సో, ఇదంతా కార్లు చూసారు కదా! పార్కింగ్ లాట్‌లోని. సో, ఇదంతా కూడాను ఆ ఫామ్ కోసమే అనమాట. చాలా పెద్ద ఫాము. చాలా చాలా బావుంటది. సో, టికెట్స్ మనం వెళ్లి డైరెక్ట్‌గా మూవీలాగా కొనుక్కుందామంటే అవ్వదు. 2 వీక్స్, 3 వీక్స్ ముందు మనం బుక్ చేయాలనమాట. స్లాట్స్ లాగా ఉంటది. బుక్ చేసుకోవాలి. మేము 2 వీక్స్ ముందు బుక్ చేసుకొని వచ్చాము. అక్కడ టైమింగ్స్ ఉంటాయి. అంటే ఫ్రమ్ 9:00కి మార్నింగ్ 9:00కి, 10:00కి, ఈవినింగ్ 5, 6 ఏ టైంకైనా మీరు బుక్ చేసుకోవచ్చు. మీరు ఆ టైంకి రావచ్చనమాట. సో, మేము అలా బుక్ చేసుకొని వచ్చాము. సో, ఈ ఫామ్‌కి రావాలంటే మట్టుగా ఎప్పుడు కూడా ముందుగానే బుక్ చేయండి. డైరెక్ట్‌గా వస్తే టికెట్స్ ఎప్పుడు అయిపోతాయి. అక్కడ రాసారు కూడా ఫ్రంట్‌లోని. మీరు కావాలంటే మీరు బ్యాక్ చేసి వీడియోని చూడండి. అక్కడ టికెట్స్ సోల్డ్ ఆల్రెడీ అని రాసి ఉంటదనమాట. సో, అంత ఫేమస్ అనమాట ఈ ఫామ్. అందుకనే వచ్చాము ఇక్కడికి చూద్దామని. ప్లస్ మాకు ఫ్లవర్స్ ఫామ్ అంటే చాలా చాలా ఇష్టం. స్ట్రాబెర్రీ ఫామ్‌కెళ్ళాం కదా లాస్ట్ ఇయర్. ఈసారి మేము టులిప్ దానికి వచ్చేసామనమాట. సో, రాగానే అయితే షాకింగ్ ఎక్స్‌పీరియన్స్. ఇలాంటి ఫామ్ నేనైతే లైఫ్‌లో ఎప్పుడు చూడలేదు. చాలా చాలా బావున్నది. చాలా స్పేషియస్‌గా ఉన్నది. మీరు చూసినట్టయితే స్టార్టింగ్ నుంచి ఇంకా అలా వెళ్తుంటే అలా ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయనమాట. ఒక్క సింగిల్ కలర్ కాదు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న ట్యూలిప్స్ అన్నీ ఉంటాయి. స్టార్టింగ్‌లో మీరు ఒక ట్రక్‌ని చూసారు గదా! ఆ ట్రక్‌లో కూడా మనం ఎక్కొచ్చు. బట్ కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్ కావాలంటే మనం ఇలా వాక్ చేసుకొని ఎళ్తే ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ఇంకొక విషయం, ఎండగా ఉండేటప్పుడు రావద్దు. మనకి ట్యాన్ అది వచ్చేస్తది. అలసట అయిపోతాము, తిరగలేము, చిరాకయిపోతాము. సో, ఎప్పుడైనా గూడా ఆఫ్టర్ 4:30 గాని 5:00 తర్వాతయితే బెటర్ అనమాట. అంటే 2 వీక్స్ ముందు బుక్ చేస్తాం కాబట్టి వెదర్ ఎలా ఉంటదో తెలీదు. లక్కీగా ఆ రోజు మాకు వెదర్ బావున్నది. చలిపోయి స్ప్రింగొచ్చింది. ఓన్లీ స్ప్రింగ్‌లోనే టులిప్స్ ఇలాగ ఉంటాయనమాట. ఫామ్ అది ఉంటది. చూడండి. సో గుడ్. చాలా ప్రిటీగా ఉంది. ఫస్ట్ టైం చిలుక్ గార్డెన్‌కి రావడం అనమాట. ఎంత ప్రిటీగా ఉన్నదో. అక్కడ ట్రక్స్ లాగా ఉన్నాయి కదా! దాంట్లో కూడా వెళ్ళొచ్చు. బట్ మేము వాక్ చేసుకొని వచ్చామనమాట. చాలా బాగుంది వాక్ చేసుకొని వస్తే. ఇవన్నీ ఫామ్ అంతా చూడొచ్చు అనమాట. రండి లోపలికి వెళ్దాం. ఇవన్నీ ఎల్లో ఫ్లవర్స్. మనం 5 ఫ్లవర్స్ పిక్ చేసుకోవచ్చు అంట. 5 ఫ్లవర్స్ ఓకే. అంటే మనం టికెట్ కొన్నందుకు మనకి 5 ఫ్లవర్స్ ఫ్రీగా ఇస్తున్నారు. మంచి ప్రిటీ వన్స్ పిక్ చేసుకుందాం. ఓ మై గాడ్, ఓ వావ్, రెడ్, పింక్, యెల్లో ఎంత బాగున్నాయి కదా! చూడు ఎంత బాగుందో. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ పింక్ వన్. చాలా బాగున్నాయి కదా! సో, ఫస్ట్ మాకు చూడగానే మా ఎక్స్‌పీరియన్స్ అది. ఎందుకంటే మాకు చాలా చాలా నచ్చింది. ఎక్స్‌ట్రార్డినరీగా అనిపించింది అనమాట. సో, నడవలేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి నడవడం కొంచెం కష్టమవుతది. కొంతమంది నడవలేరు కదా! సో, వాళ్ళు మాత్రం ట్రక్ అది అక్కడ అవైలబిలిటీలో ఉంటది. అది ఎక్కేస్తే మనకి ఇక ఫామ్‌లోకి తెచ్చేస్తారనమాట. బట్ మేమైతే నడుచుకొని వచ్చాము. ఎక్సర్‌సైజ్ లాగా ఉంటది కాబట్టి వచ్చాము. లక్కీగా వెదర్ బావుంది. బట్ స్టిల్ కొంచెం వేడి అనిపించింది నాకైతే. బట్ స్ప్రింగ్ వచ్చింది కాబట్టి హాయిగా ఉంది. చలిపోయింది మెయిన్. ఇంక కోట్లేసుకోక్కర్లేదు. ఫ్యూ మంత్స్, 2-3 మంత్స్ బానే ఉంటది. సో, ఈ వెదర్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవచ్చనమాట. ఓకే. అండ్ నేనేం చెప్తున్నానంటే ఈవినింగ్ రండి. ఆఫ్టర్ 5:00 అయితే బెటర్. లేకపోతే ట్యాన్ వచ్చేస్తది. ఓకే. సో, ఇక్కడి నుంచి మేము అలాగ ఫ్లవర్స్ చూస్తూ వెళ్తున్నామనమాట. ఏ ఫ్లవర్స్ ఉన్నాయంటే మల్టీ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. రెడ్ ఉన్నాయి, ఆరెంజ్, వైట్, పర్పుల్ అన్నీ మీకు నేను చూపిస్తాను వన్ బై వన్ చూసేయండి. నాకైతే చాలా నచ్చింది. ఇంకొకటి, పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి యాక్టివిటీస్‌కి తెండి. వాళ్ళకి చాలా మెమరీగా ఉంటది. మెమరీస్ అన్నీ ఉంటాయి వాళ్ళకి. పెద్దయినా కూడా ఓ మేము ఫామ్‌కొచ్చాము అనే మెమరీ అనేది ఉంటది. అండ్ వాళ్ళకి నచ్చుతది గూడా ఇలాంటివన్నిటికి తీసుకెళ్తే. ఓన్లీ మూవీసు, ఎక్స్‌కర్షన్స్ ఇవే కాకుండా ఫామ్‌కి కూడా తేండి. నేచర్ గదా! చాలా మంచిది కంటికి. అండ్ హెల్త్‌కి మంచిది. ఆ గాలి అది కూడా చాలా బావుంటది. సో, నాకైతే మోస్ట్ ఫేవరెట్ ఫ్లవర్స్ మల్టీ కలర్స్ అండ్ రెడ్. ఈవెన్ బేబీ పింక్ ఫ్లవర్స్ కూడా చాలా చాలా నచ్చింది.
ఇంతకీ ఫామ్‌కి ఫ్రీగానే రావచ్చా అంటే కాదు. ఫ్రీగా రాలేము. మనీ మనం పే చేయాలి. సో, పర్ పర్సన్‌కి $24 పే చేశామనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే. బట్ మూవీకెళ్తే కూడా చాలా మనీ అవుతది గదా! సో, మూవీకెళ్ళకుండా ఫామ్‌కి రావచ్చు కదా! సో, అందుకని చెప్పి మేమైతే ఫామ్‌కైతే వచ్చేసాము. సో, టోటలీ వర్త్ ఇట్ ఫ్రెండ్స్. వన్స్ ఇయర్ ఉంటది అంతే కదా! వింటర్‌లో రాదు. ఇంకా ఏ సీజన్‌లోని ఉండదు. రెయినీ సీజన్ ఎందులోనే ఉండదు. ఓన్లీ ఇలాగ స్ప్రింగ్ సీజన్‌లోనే ఉంటదనమాట. ఇలాగా ఫ్లవర్స్ ట్యూలిప్ ఫెస్టివల్ అంటారు యాక్చువల్‌గా. ఇన్ని ఫ్లవర్స్ ఒకే చోట ఉన్నాయి కాబట్టి ట్యూలిప్ ఫెస్టివల్ అనే అనొచ్చు. ఇక ఫామ్ కూడా అనొచ్చనమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఇక్కడ మేము చాలా చాలా ఫ్లవర్స్ తోటి పిక్చర్స్ తీసుకున్నాము. సో, మీరు పిక్చర్స్ అవి చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని వెళ్ళి ఫాలో అవ్వండి. అందులో ఉంటాయి నా పిక్చర్స్. ఓకేనా? సో, ఇక్కడ రూల్ ఏంటంటే ఒక టులిప్‌కి $1 అంట. బట్ మాకేంటంటే మేము టికెట్ కొనుక్కున్నాం కదా! ఈ ఫామ్‌కి వచ్చినోళ్ళందరూ టికెట్స్ కొనుక్కుంటారు. $24 అని చెప్పాను కదా! సో, పర్ పర్సన్‌కి 5 ట్యూలిప్స్ ఫ్రీగా తీసుకోవచ్చనమాట. అంటే మాకు టోటల్‌గా మేము 15 ఫ్లేవర్స్ తీసుకోవచ్చు హ్యాపీగా గూడా. సో, అందుకే నాకు మా శామీకి ఏం ఫ్లవర్స్ నచ్చితే అవి మేము తీసుకుంటున్నాము. ఒకటి కొన్ని ఫ్లవర్స్ ఎక్కువగా బ్లూమ్ అవ్వకుండా చిన్నగా ఉంటాయి కదా! బడ్‌లాగా ఉంటది. అలాంటివి కూడా మేము పిక్ చేసుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే కూడా ఉంటాయి గదా! హ్యాపీగా ఎక్కువ రోజులు ఉంటది వాటర్ వేసుకొని ఉంటే. సో, అలాంటివి కూడా మేము పిక్ చేసాము. మోస్ట్‌లీ బ్లూమ్ అయిపోయినవి తీసుకున్నాం. చాలా బావున్నాయి. అంటే ఏ ఫ్లేవర్ తీసుకోవాలో తెలియలేదు నాకైతే. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నది. నేను మాక్సిమం క్యాప్చర్ చేశాను వీడియోలోని. చూడండి ఎంతమంది వచ్చారో. అందరూ పిక్చర్స్ తీసుకోవడమే అసలకి. ఎందుకంటే టూ బ్యూటిఫుల్. ఈవెన్ పిల్లలు, పెద్దలు అందరూ ఎంజాయ్ చేశారనమాట. చాలా చాలా బావున్నది. టూ బ్యూటిఫుల్ అనిపించింది నాకైతే. మీకే ఫ్లవర్ నచ్చిందో చెప్పండి. పర్పుల్ కలర్ ఫ్లవర్‌కొచ్చాము ఇప్పుడు. వావ్! నేను ఎప్పుడు చూడలేదు ఈ కలర్ అయితే చాలా బావుంది. సో, మాకు యార్డ్ ఉంది గదా! మా ఇంట్లోనే ముందుకి కొన్ని ట్యూలిప్స్ ఉంటాయి. లైక్ 5 ఆర్ 6 ట్యూలిప్స్ ఉంటాయనమాట. బట్ ఇన్ని ట్యూలిప్స్ ఒకే చోట చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో, మేమైతే చాలా ఫ్లవర్స్ పిక్ చేసుకున్నాము. యెల్లో, రెడ్, వైట్ దగ్గరకొచ్చాం. వైట్ అవన్నీ గూడా. సో, ఇవన్నీ కూడా డాఫోడిల్స్ అంటారు. డాఫోడిల్స్ కూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఇది 50 సెంట్స్ సంథింగ్ అక్కడ రాసున్నది. ఒకవేళ మీరు టికెట్ కొనుక్కుంటే ఫ్రీ. పర్ పర్సన్ 5 అని చెప్పాను కదా ఫ్లవర్స్. సో, ఫైనల్‌గా పింక్ ఫ్లవరు. ఈ ఫ్లవర్ అంటే మా సామికి చాలా ఇష్టం. అందుకని ఇది కూడా మేము పిక్ చేసుకున్నామనమాట. ఓకే. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మేము ముగ్గురికి 15 అని చెప్పాను కదా ఫ్లవర్స్. ఒకవేళ 15 దాటి ఇంకొక 50 అలా కొంతమంది తీసుకుంటారు కదా! అలా అయితే వాళ్ళకి ఎక్స్‌ట్రా మనీ పే చేయాలి. పర్ ఫ్లేవర్‌కి $1. సో, ప్రతి ఫామ్‌లోని ఇలాగ పిగ్స్, కౌస్ ఏదో ఒకటి ఉంటాయి. ఈసారి ఈ ఫామ్‌లోని పిగ్స్ ఉన్నాయి. ఇది అమెరికా పిగ్స్ అనమాట ఇవి. యూఎస్ఏలో పిగ్స్ ఇలా ఉంటాయి. పిగ్స్‌ని చాలా ముద్దుగా పెంచుకుంటారు ఇక్కడ. ఎందుకంటే బేకన్ అవన్నీ తింటారు గదా ఇక్కడ. సో, అందుకని చెప్పేసి చాలా నీట్‌గా వాళ్ళకి ఫుడ్ ఇచ్చి మంచిగా పెంచుతారు. కుక్కల్ని పెంచినట్టే అనమాట. పప్పీస్‌కి పెంచినట్టే. సో, మేము ఫ్లవర్స్‌ని పిక్ చేసుకున్నాం కదా! వచ్చే చోట ఇలాగా ఉన్నారనమాట వాళ్ళందరూను. ప్యాక్ చేస్తున్నారు. ఇలా బొకేస్‌లాగా. కౌంట్ చేస్తారనమాట. అంటే మేమైనా ఎక్స్‌ట్రా తీసుకుంటే చార్జ్ చేయడానికనమాట. మేము ఎక్స్‌ట్రా తీసుకోలే. యాక్చువల్లీ కొంచెం తక్కువే తీసుకున్నాము. ఇవన్నీ కూడాను మల్టీ కలర్స్ ఫ్లవర్స్ అనమాట తీసుకున్నాము. వాళ్ళు చక్కగా బొకేలాగా చుట్టేసి మాకు ఇచ్చారనమాట. అది మనం తీసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా మా ఇంటి దగ్గర నుంచి ఈ ఫామ్‌కి 1 అవర్ పట్టింది ఈ జర్నీ. యాక్చువల్‌గా మేము మార్నింగ్ టెంపుల్‌కెళ్ళాము. చాలా అలసిపోయాము. బట్ ఇది మాకు ఉంది కదా అపాయింట్‌మెంట్ అనుకోని ఫాస్ట్‌గా అక్కడ ఫినిష్ అప్ చేసుకొని, పూజ అది చేసుకొని డైరెక్ట్‌గా వచ్చేసామనమాట. ఇంటి నుంచి గుడికి 1 అవరు. మళ్ళీ 1 అవర్ టెంపుల్ టు హోమ్. ఫుల్‌గా టైర్డ్ అయిపోయాము. బట్ మీకు నచ్చిందా? నాకైతే సూపర్‌గా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే